ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నా. మరి ఈరోజైతే సో, మా అబ్బాయి వాళ్ళ స్కూల్‌లో మదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. సో, సేమ్ డ్రెస్ ఏసుకురమ్మన్నారు. బట్ మ్యాచ్ అవ్వట్లే. మొన్నే బుక్ చేశాను. లైట్‌గా మ్యాచ్ అవుతుంది. మరి ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నామనమాట. మరి అక్కడ గేమ్స్ అవి ఇవి ఆడిస్తారు. మరి అవన్నీ వచ్చి ఓకేనా? సో మేమైతే స్కూల్లోకైతే ఎంటర్ అవుతా ఉన్నామన్నమాట. సో ఎంటర్ అవ్వంగానే ఒక పేరెంట్ సూపర్గా అంటే సాంగ్ పాడారు కన్నడలో, ఒకసారి వినండి. అండ్ మదర్స్ డే వచ్చేసి ఇలాగైతే డెకరేషన్ చేశారనమాట. సో ఇదన్నీ అక్కడ ఉన్న టీచర్సే అంత బాగా సెట్ చేసి ఉన్నారనమాట. సో యాక్చువల్గా 2 గేమ్స్ అయితే పెట్టారనమాట. సో పేరెంట్స్కి ఇది సాంగ్ ఉందన్నమాట. సో ఇది ముక్కాల ముక్కబులా. సో ఆ సాంగ్కి యాక్చువల్గా డ్యాన్స్ చేస్తూ ఆడుతూ ఉన్నామన్నమాట. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నేను వాల్యూమ్ ఇది చేశాను, మ్యూజిక్ పెట్టానంటే ఇవి కాపీరైట్ అలాంటివి వస్తుంటాయి కదా అని సో నేను కట్ చేశాను అనమాట. అండ్ రియల్లీ ఎంత పేరెంట్స్ ఎంజాయ్ చేసామంటే అంత బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఆ స్కూల్ నిజంగా చాలా బాగుందన్నమాట. పేరెంట్స్కి ఐ మీన్ ఎలా చెప్పాలంటే పేరెంట్స్ ఈవెన్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా బాగా ఆడుతూ ఉన్నారు. ఈ గ్యాంగ్‌లో ఇది వచ్చేసి సెకండ్ గేమ్ అనమాట. అంటే మనం గింజలు ఉంటాయి కదా, ఒక కప్లో గింజలు పెట్టేసి ఇంకొక కప్లోకి ఎత్తేయాల. 1 మినిట్ అయితే టైం ఇస్తున్నారు. 1 మినిట్లో ఎంత ఎక్కువ వేస్తారో అలా అనేసి చెప్పారనమాట. అండ్ రియల్లీ ఈ గేమ్స్ ఎంత అద్భుతంగా ఉన్నిందంటే ఎన్ని కష్టం ఎంత ఇది ఉన్నా కూడా ఇక్కడ ఒక ఇలా జరిగిన దానివల్ల ఆల్ పేరెంట్స్ ఆర్ సూపర్, అంతా మర్చిపోయి అంత హ్యాపీగా ఉన్నారనమాట. అండ్ ఎంత ఎంజాయ్ చేసామంటే పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్గా చాలా బాగుండింది. ఈవెన్ పిల్లలతో పాటు మేము కూడా ఆ డే ఎందుకు అంత బేగా అయిపోయిందా అని అనుకున్నాం. మేమే కాదు అక్కడికి వచ్చిన పేరెంట్స్ మొత్తం అంత హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇంకా యాక్చువల్గా మెయిన్ వచ్చేసి అక్కడ షర్మిల మ్యామ్ కానీ అండ్ అక్కడ పనిచేస్తున్న టీచర్స్ కానీ వాళ్ళందరికీ మేమైతే ఎక్కువ థ్యాంక్స్ అయితే చెప్పాలన్నమాట. అండ్ ఇలాంటి మూమెంట్, ఒక అందమైన మూమెంట్ ఇచ్చినందుకు రియల్లీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేనైతే థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను అనమాట. అంత బాగుండిందనమాట. ఈవెన్ పేరెంట్స్ చిన్నపిల్లలు అయిపోయినారనమాట అక్కడ. అంత బాగా డ్యాన్స్లే కాదు, గేమ్సే కాదు, బాగుండిందనమాట. సో ఇంకేంటి, ఈ గేమ్స్లో ఏం గెలవలేదు కానీ బట్ ఎంజాయ్ మాత్రం బాగా చేసామన్నమాట లేడీస్ అనేవాళ్ళు యాజ్ ఏ మదర్గా. అండ్ ఫైనల్ నేనేదో లాస్ట్లో ఎత్తేసాను కానీ బట్ గెలవలేదు. బట్ ప్రాబ్లం ఏం లేదు కదా, గెలిచినా గెలవకపోయినా హ్యాపీగా ఫీల్ అయ్యాం అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. దట్ ఈజ్ వాట్ ట్రూత్ కదా. సో ఇంకేంటంటే ఇంకా ట్రిప్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు. ఆ ట్రిప్ వీడియో కూడా పెడతాను. రియల్లీ ఈ స్కూల్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఈవెన్ పిల్లల్ని కూడా అంత మంచిగా కేరింగ్ చేస్తారు ఈ స్కూల్లో. అండ్ ఇంకేంటి, ఆ రోజైతే ఫుల్ టైర్డ్, అంటే 2 o'clock వరకు అనుకుంటాం అక్కడే డ్యాన్సులు చేసుకొని ఇలాగ బాగుండింది. సో ఇప్పుడు ఒక టిప్ చెప్తాను చూడండి, అది కన్నడలో ఉంది. తెలుగులో వచ్చేసి తెల్లగడ్డ దంచేసి కాటన్లో పెట్టుకొని చెవుల్లో పెట్టుకుంటే కోల్డ్ ఎక్కువ ఉంటే అది పోతుందని అయితే దాని మీనింగ్ అనమాట. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. మా అబ్బాయికి ఫుల్ కోపంలో ఉన్నాడు, ఎందుకంటే గేమ్ విన్ అవ్వలేదని. గేమ్ విన్ అవ్వకపోతే ఏంటి చెప్పండి, చాలా హ్యాపీగా ఉండింది అండ్ ఎంజాయ్ అంటూ చాలా బాగా చేసామన్నమాట. సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.